నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ గుసగుసలు. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో చాలా విషయాలు జరిగాయండి. టాస్కులు జరిగాయి, కొన్ని కొత్త రూల్స్ బిగ్ బాస్ పెట్టడం జరిగింది. ఏం రూల్స్ పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎవరి కోసం పెట్టారు అనేది మనం చర్చించుకునే ముందు ఆల్రెడీ అయిపోయిన ఎపిసోడ్ గురించి, అలాగే హౌస్లో కొంతమంది బిహేవియర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంది. అందులో ఫస్ట్ ఒక హౌస్మేట్ గురించి మాట్లాడే ముందు ఒక భగవద్గీతలోని ఒక శ్లోకం చెప్తాను. కర్మణ్యేవాధికారస్యే మాం ఫలేషు కదాచన. అంటే మనము పని చేయడం మాత్రమే మన కర్తవ్యము, ఫలితాన్ని ఆశించకూడదని ఆనాడే భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. కాకపోతే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కొంతమంది మాత్రం వాళ్ళు పని చేయరు, టాస్కుల్లో కానీ మిగతా వాటిలో కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయరు, కానీ ఫలితాన్ని ఆశిస్తారు. ఎవరంటే సోనియమ్మ తల్లి. సోనియా ఏంటంటే మిగతా వాళ్ళతో పాటు కంపేర్ చేస్తే టాస్కుల్లో కానీ పనుల్లో కానీ చాలా కింద వరుసలో ఉంటుంది. అయినా కూడా నేనే బిగ్ బాస్ విన్నరు అని పెద్దోడికి చిన్నోడికి చెప్పుకొని తిరుగుతూ ఉంటుంది. సో ఆమె ప్రయత్నం అంటే శూన్యం, కాకపోతే ఫలితం ఆశించేది మాత్రం 100కు 200%. ఇది సోనియా గురించి. మరొక విషయం ఏంటంటే మణికంఠ అండ్ యష్మి గౌడ విషయాన్ని చూస్తుంటే నాకు పాత ఎపిసోడ్లో కౌశల్ మండా అండ్ దీప్తి సునైనా విషయం గుర్తొచ్చింది. అదేంటంటే అప్పట్లో దీప్తి సునైనాను పిల్లి వేషం వేసుకుంటుంది. దీప్తి సునైనా ఆమెను ఎత్తుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది. మిగతా వాళ్ళు చెప్తారనమాట, ఒక టాస్క్ విషయంలో ఎత్తుకురమ్మంటే ఆమెను ఎత్తుకొని తీసుకొస్తాడు. దీప్తి సునైనా ఆ విషయాన్ని చాలా ఇష్యూ చేస్తుంది. అది యాదృచ్ఛికంగా కౌశల్ మండా ఇంట్రెస్టింగ్గా కాకుండా టాస్క్లో భాగంగా చేయడం జరుగుతుంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు మణికంఠ అండ్ యష్మి గౌడ విషయంలో వచ్చింది. అదేంటంటే యష్మి గౌడ లోపల బాధపడతా ఉంటే మణికంఠ వెళ్ళి వెనుక నుంచి హగ్గు చేసుకొని ఏంటి అని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో చిరాకు పడి పంపించేసి దాని తర్వాత బిగ్ బాస్ కెమెరా ముందు పృథ్వీ దగ్గరికి వచ్చేసి నేను తట్టుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను ఈ టార్చర్ అన్న విధంగా పోర్ట్రేట్ చేస్తూ ఉంటుంది. ఆ విషయం ఏదో మణికంఠకు మొహం మీదే నాకు ఇది డిస్కంఫర్ట్, నాకు కంఫర్టబుల్గా లేదు అని చెప్పుంటే చాలా జెన్యున్గా ఉండేది యష్మి గౌడ విషయంలో. సో ఇది కూడా మనకు పాత విషయాన్ని రీక్యాప్ చేసినట్టు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది కౌశల్ మండా అండ్ దీప్తి సునైనా ఇష్యూ కూడా ఇలాగే అయింది. ఇప్పుడు యష్మి గౌడ మణికంఠ విషయంలో యష్మి గౌడ బిహేవియర్ కూడా దీప్తి సునైనా లాగానే ఉంది. ఇక ఈరోజు టాస్క్ల విషయానికి వస్తే, టాస్క్ల కన్నా ముందు బిగ్ బాస్ 2 టీంలకి ఫుడ్ పంపించడం జరిగింది. నిఖిల్ టీంకి నాన్ వెజ్ ఫుడ్, చికెను, మటను, హైజీనిక్ ఫుడ్ పంపించాడు. అలాగే అభయ్ టీంకి వెజ్ ఫుడ్ మాత్రమే పంపించడం జరిగింది. ఇది పక్కన పెడితే హౌస్లో ఈరోజు 2 టాస్క్లు జరిగాయి. మొదటి టాస్క్ ఏంటంటే ఎగ్గుల టాస్క్. ఒక కోడి సెటప్ వేసి ఎగ్గులు పెడతా ఉంటారు. చెరొక టీం నుంచి ముగ్గురు కంటెస్టెంట్స్ వెళ్ళడం జరిగింది. ఈ టాస్క్ ఎంత వైలెంట్గా జరిగిందంటే చాలా రఫ్గా ఆడారు గేమ్. ఒక దశలో బిగ్ బాసే వచ్చి గేమ్ని పాస్ చేయడం జరిగిందంటే ఎంత వైలెంట్గా చేశారో మీరు అర్థం చేసుకోండి. అయితే ఈ గేమ్ జరిగిన తర్వాత దీంట్లో ప్రకటించిన విన్నర్స్ ఎవరంటే నిఖిల్ టీం 64 ఎగ్స్ గెలుచుకోవడం జరిగింది. అలాగే అభయ్ అందులో సగం మాత్రమే గెలుచుకోవడం జరిగింది. సో ఈ టాస్క్లో విన్నర్ వచ్చేసి నిఖిల్ టీం అనమాట. ఇక రెండో టాస్క్ విషయానికి వస్తే రింగ్ పై నిలబడి బెలూన్స్ బ్యాలెన్స్ చేస్తూ హోల్లో వేయాలి. ఒక్కొక్క హోల్లో బెలూన్ వేసిన దానికి ఒక్కొక్క రకమైన పాయింట్స్ ఉంటాయి. 20 పాయింట్స్, 50 పాయింట్స్, అట్లా 100 పాయింట్స్, ఈ రకంగా పాయింట్స్ ఉంటాయి. దీంట్లో నిఖిల్ టీం నుంచి నైనిక రావడం జరిగింది. అభయ్ టీం నుంచి అభయ్ వచ్చి గేమ్ ఆడతాడు. ఈ గేమ్లో అభయ్ గెలవడం జరిగింది. నిఖిల్ టీంకి కేవలం 60 పాయింట్లు వచ్చాయి, అభయ్ టీంకి 90 పాయింట్లు వచ్చాయి. సో 2 టాస్కుల్లో సమఉజ్జీలుగా ఇద్దరు చెరొక టాస్క్ గెలుచుకొని ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో ఇద్దరు సమానంగా ఉన్నారు. ఇది పక్కన పెడితే బిగ్ బాస్ ఇప్పటి వరకు జరిగిన 7 సీజన్లలో ఎప్పుడూ లేని ఒక కొత్త రకం రూల్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది ఈరోజు మీకు తెలుస్తుంది. అదేంటంటే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పని విషయంలో గొడవ పడుతున్నారు, కొంతమంది ఎగ్గొడుతున్నారు, కొంతమంది డిలేగా చేస్తున్నారు. అలా కాకుండా ఒక రూల్ పెట్టాడు. ఏంటంటే వారానికి 14 గంటలు మాత్రమే మీరు పని చేయాలి. ఈ 14 గంటలు ఎక్సీడ్ అవుతే దానికి సపరేట్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఈ 14 గంటల్లో మాత్రమే మీరు పని చేయాలి. ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే ఈ 14 గంటల్లో టైమ్లీ పని పూర్తి చేసిన వాళ్ళకి కొన్ని ప్రైజ్ మనీలో కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ టాస్క్ పెట్టిన ఈ 14 గంటల రూల్ పెట్టిన మొదటి రోజు
గంట 20 నిమిషాల పాటు పనిచేయడం జరిగింది. సో, ఇంకా ఈ వారానికి సంబంధించి 12 గంటల 40 నిమిషాలు వీళ్ళకి టైం ఉంటుందన్నమాట. 6 డేస్‌కి సంబంధించి. కేవలం 14 గంటలు మాత్రమే వారానికి పని చేయాలి. ఇది బిగ్ బాస్ పెట్టిన రూల్. ఇక నిన్న జరిగిన మూడో టాస్క్ విషయానికొస్తే, ఈ టాస్క్‌లో నిఖిల్, యష్మి గౌడ మధ్యలో వాగ్యుద్ధం జరుగుతుంది. సోనియా దీనికి సంచాలకురాలు. అయితే ఒక దశలో సోనియా అండ్ యష్మి గౌడ మధ్యలో చాలా ఫైట్ జరుగుతుంది. ఈ టాపిక్ ఏదైతే పాయింట్స్ సోనియా లేవనెత్తుందో వ్యాలిడ్ పాయింట్స్ కాదు. యష్మి గౌడ ఇది వ్యాలిడ్ పాయింట్. యష్మి గౌడ కరెక్ట్ పాయింట్ మీద ఆర్గ్యుమెంట్ చేస్తున్నా కూడా సోనియా వితండవాదం చేస్తుంది. ఒక దశలో నువ్వు సంచాలకుగా ఫెయిల్ అని కూడా సోనియాను యష్మి గౌడ చెప్పడం జరుగుతుంది. నేనేమో ఫేక్ పర్సన్ అని చెప్పింది. ఐ వాంట్ టు హేట్ యూ అని కూడా చెప్పడం జరిగింది యష్మి గౌడ సోనియాతోని. ఈరోజు నువ్వు సంచాలకుగా ఫెయిల్, ఎందుకు పనికిరావు, ఎందుకంటే ఆటలో పనికిరావు, ఆడడానికి పనికిరావు, ఆటని సంచాలకుగా చేయడానికి కూడా పనికిరావు అని మోహన్ మీదే చెప్పడం జరిగింది. ఈ మొత్తం సినారియోలో సోనియా అండ్ యష్మి గౌడ సినారియోలో బలైంది నిఖిల్. నిఖిల్ కూడా వచ్చి యష్మి గౌడతో రాంగ్ పాయింట్ మీదనే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు. వ్యాలిడ్ పాయింట్ లేదు నిఖిల్ దగ్గర. అయినా కూడా యష్మి గౌడతో ఆర్గ్యుమెంట్ చేస్తాడు. యష్మి గౌడ ఈ విషయంలో పాయింట్ వైజ్ వ్యాలిడ్ పాయింట్తోనే ఆర్గ్యుమెంట్లోకి దిగుతుంది. ఈరోజు టెలికాస్ట్ అవుతుంది మనకు. సో, ఇది బిగ్ బాస్ హౌస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్ ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.